నా కుమారుడు రానే వస్తున్నాడు, గెడ్డాలు మీసాలు పెంచుకొని ఎంత దరిద్రంగా తయారైపోయాడు. ఇన్ని సంవత్సరాలు ఆశీర్వాదం లేకుండా పోయాడు. నా ఆస్తి పోగొడితే పోగొట్టాడు, నాకు దూరం అయితే అయిపోయాడు. ఇప్పుడు నా దగ్గరకు వస్తున్నాడు, నా కొడుకు నాకు కావాలని పరుగెత్తుకొని వెళ్ళి వాటేసుకుని మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. నా తండ్రి, నా తల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను ప్రేమించి దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఈ సృష్టికర్త అయిన దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ప్రేమతో క్రీస్తులో ఏర్పాటు చేసి నీ పాపం వలన, నీ వ్యసనం వలన, నీ బలహీనతల వలన, నీ అసూయ ద్వేషాల వలన నీవు చనిపోయి నరకానికి వెళ్ళటం ఇష్టం లేక ఈ సంవత్సరం తిరిగి నీకు బుద్ధి వచ్చినప్పుడు, నీవు తండ్రి యొద్దకు రావాలనుకున్నప్పుడు నీవు వస్తే నీ ప్రతి పరిస్థితిని మార్చి నూతన వ్యక్తిగా నిన్ను చేసిన